హాయ్ గైస్, ఈరోజు డిస్కస్ చేయబోయే స్కాలర్షిప్ పేరు వచ్చేసి ఫ్రీ కోచింగ్ ఫర్ డిఎన్టీ స్టూడెంట్స్ అండర్ సీడ్ స్కీమ్ అన్నమాట. సో ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్. దీన్ని ప్రొవైడ్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. వీళ్ళ మోటివ్ ఏంటంటే హై క్వాలిటీ కోచింగ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు డిఎన్టీ, ఎన్టీ అండ్ ఎస్ఎన్టీ, అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్, నొమాడిక్ ట్రైబ్స్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అన్నమాట. సో ఈ కోచింగ్ ఎగ్జామ్స్ కంటే నీట్, జేఈ మెయిన్స్, క్లాట్, ఎన్డీఏ, టీఓఈఎఫ్ఎల్, శాట్, సిఎస్ఈపిటి, ఆర్ఆర్బి ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్, స్టేట్ పోలీస్ ఎగ్జామ్స్, సిపిఎల్ కోర్సెస్ అన్నమాట. సో మాక్సిమం అమౌంట్ వచ్చేసి 1,20,000 వరకు మీ కోర్స్కి ఎంత అయిందో వాళ్ళు అయితే ఇస్తారనమాట. స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీ సీడ్ అన్నమాట. సో స్కాలర్షిప్ డెడ్ లైన్ వచ్చేసి 3rd August 2025. సో త్వరగా అప్లై చేయండి. ఫ్రీ కోచింగ్ ఫర్ డిఎన్టీ స్టూడెంట్స్ అండర్ సీడ్ స్కీమ్ అకాడమిక్ ఇయర్ 2025 to 2026 అనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి ఓపెన్ టు స్టూడెంట్స్. ఏ స్టూడెంట్స్ అయితే డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అనమాట. వాళ్ళు ప్రెసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అయితే ప్రిపేర్ అవ్వాలి, సచ్ as నీట్, జేఈ మెయిన్, క్లాట్, ఎన్డీఏ, టీఓఈఎఫ్ఎల్, శాట్, సిఎస్ఈపిటి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్టేట్ పోలీస్ అండ్ సిపిఎల్ కోర్సెస్ అనమాట. 12th పాస్ అయితే వాళ్ళు అవ్వాలి ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కావాలంటే. అలాగే స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ మినిమం మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫర్ కోచింగ్ ఇస్ సాట్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ దట్ ఎగ్జామ్. సో మీరు మినిమం మార్క్స్ అయితే సెక్యూర్ చేయాలి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన మినిమం మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ మెయిన్స్కి 12th అట్లీస్ట్ 75% అయితే రావాలి. సో మీరు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దేనికైతే ప్రిపేర్ అవుతుంటారో దాని ఎలిజిబిలిటీ అయితే మీరు మార్క్ అయితే చేయాలి, క్రాస్ అయితే చేయాలి. అప్పుడే మీకు వాళ్ళు డబ్బులు అయితే వేస్తారు గవర్నమెంట్. అలాగే మీ ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కన్నా అయితే దాటకూడదు, అంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కన్నా తక్కువ అయితే ఉండాలి. అప్లికెంట్ షుడ్ నాట్ అవైలింగ్ ఆఫ్ సిమిలర్ బెనిఫిట్స్ వేవియర్ ఫర్ కోచింగ్ క్లాసెస్ ఫ్రమ్ ఎనీ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. మీకు ఈ స్కీమ్ రావాలంటే వేరే ఏ గవర్నమెంట్ అదర్ స్కీమ్స్ అయితే రాకూడదు, సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ. సో ఇది ఓవరాల్ ఎలిజిబిలిటీ. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. బెనిఫిట్స్ వచ్చేసి సో ఆర్ఆర్బి కానీ స్టేట్ పోలీస్ ఎగ్జామ్ కానీ వాళ్ళు మ్యాక్సిమం ఫీజు 40,000 అయితే ఇస్తారు. సో డ్యూరేషన్ కోర్స్ వచ్చేసి 6 months అనమాట. అలాగే బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ క్లాట్ ఎగ్జామ్ అయితే 50,000 అమౌంట్ ఇస్తారు. అదే జేఈ మెయిన్స్, నీట్ ఎగ్జామ్కి అయితే 1,20,000 అయితే ఇస్తారు. శాట్ ఎగ్జామ్కి అయితే 35,000, సిఎస్ఈపిటి ఎగ్జామ్కి అయితే 75,000, సిపిఎల్ కోర్సెస్కి అయితే 30,000 అనమాట. అదే ఎన్డీఏ ఎగ్జామ్ 50,000. సో ఏ మినిమం ఫిజికల్ కోచింగ్ ఆఫ్ 16 hours per week విల్ బి మ్యాండేటరీ ఫర్ ఆల్ ది అబవ్ కోర్సెస్. అంటే మీరు డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కోచింగ్కే వాడాలి. అంటే వాళ్ళు చెక్ చేస్తారనమాట పర్ వీక్ మీరు 16 hours క్లాస్ అటెండ్ అవుతుంటారా లేదా అని. సో ఇది ఓవరాల్గా. ఇంకోటి వచ్చేసి స్టైపండ్ ఫర్ స్టూడెంట్స్. లోకల్ స్టూడెంట్స్ అటెండింగ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్ 1,500 per month అయితే ఇస్తారనమాట ఫర్ 1 year ఆర్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ డ్యూరేషన్. అలాగే అవుట్ స్టేషన్ స్టూడెంట్స్ అటెండింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి 4,000 per month ఫర్ 1 year ఆర్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ డ్యూరేషన్ అనమాట. థర్డ్ స్పెషల్ అలవెన్స్ అనమాట, 2,000 per month అయితే ఇస్తారు స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ ఫర్ ఎక్స్పెన్సెస్ సచ్ as రీడర్ అలవెన్స్, ఎస్కాట్ అలవెన్స్ అండ్ హెల్పర్ అలవెన్స్. ఎవరైతే డిజేబుల్డ్ స్టూడెంట్స్ ఉంటారో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి ఎక్స్ట్రాగా 2,000 అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ ఖర్చులకి. ఇది ఓవరాల్గా బెనిఫిట్స్ అనమాట. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ ఆధార్ కార్డు, మీ డిఎన్టీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఇప్పుడు చెప్పిన ఎన్టీ కానీ ఎస్ఎన్టీ క్యాస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాస్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట ప్రూఫ్ కింద. మీ 12th మార్క్ షీట్ ఎలిజిబిలిటీ చెక్ చేయడానికి. అలాగే మీ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ అనమాట, 8 lakhs కన్నా తక్కువ ఉందో లేదు చెక్ చేయడానికి. అలాగే మీ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈ అమౌంట్ పడాలి కదా. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్కి లింక్ అయితే అవ్వాలి, అక్కడ మ్యాండేటరీ అని చెప్పాడు. అలాగే దాని జెరాక్స్ ఒకటి. ఇంకోటి మీ అడ్మిషన్ కన్ఫర్మేషన్, మీరు జాయిన్ అయ్యే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇందులో అయితే చదువుతుంటారో దానికి అడ్మిషన్ ప్రూఫ్ అనమాట, మీరు అక్కడ ఎన్రోల్ అయ్యారు లేదని. అలాగే డిక్లరేషన్ స్టేటింగ్ దట్ అప్లికెంట్ ఈస్ నాట్ అవైలింగ్ ఆఫ్ ఎ స్కాలర్షిప్ ఫ్రమ్ ఎనీ సిమిలర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. మీకు ఏ స్కాలర్షిప్, ఇతర స్కాలర్షిప్ కానీ సపోర్ట్ కానీ మీకు ఏం లేదు, ఈ స్కాలర్షిప్పే మాకు వస్తుంది అని చెప్పి ప్రూఫ్ అనమాట. అలాగే డిసేబిలిటీ సర్టిఫికేట్ మీరు ప్రూవ్ చేసుకోవడానికి పీడబ్ల్యూడే కాదని. సో ఇవన్నీ ఉంటే అప్లై చేయండి. ఎక్కడ అప్లై చేయాలంటే buddy4study.com వెబ్సైట్ ఓపెన్ చేసి స్కాలర్షిప్స్ అని అక్కడ క్లిక్ చేసి సెర్చ్లో ఈ ఫ్రీ కోచింగ్ ఫర్ డిఎన్టీ స్టూడెంట్స్ అని కొడితే ఇది ఓపెన్ అయితే అయింది. సో లేట్ చేయకుండా వెంటనే అయితే అప్లై చేయండి. చెప్పాను క్లియర్గా, ఎవరైతే డిఎన్టీ కానీ, ఎన్టీ కానీ, ఎస్ఎన్టీ
కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి స్కాలర్షిప్ అన్నమాట. మీ కోచింగ్ ఫీజు అంతా వాళ్ళే కట్టుకుంటారు. సో మీ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా ఈ స్కాలర్షిప్ అప్లికబుల్ అయితే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాగే ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్‌తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్.